ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు బాగా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ముడి చమురు సప్లై కానీ ధరలు కానీ పెరగడానికి ఒకే ఒక్క ప్రధాన కారణం. ఈ పని కనుక ఇరాన్ చేస్తే ఖచ్చితంగా ధరలు పెరగడంతో పాటు సప్లై కూడా తగ్గే అవకాశం ఉంది. ఇంతకీ ఏంటది? ఆ కీలక పరిణామం ఏంటో నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో మరొక కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ బెదిరిస్తోంది. ఈ హర్మూజ్ జలసంధి ఇప్పుడు చాలా కీలకంగా కాబోతోంది. ముఖ్యంగా ఆసియాకు అలాగే మిగతా దేశాలకు దీని ద్వారానే ఇరాన్ చమురు సరఫరా అవుతుంది. ఒకవేళ హర్మూజ్ జలసంధిని కనుక ఇరాన్ మూసివేయాలని భావిస్తే నేను చెప్పినట్టుగా ఆ చమురు ధరల పెరుగుదల అలాగే సప్లై కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. అమెరికా ఓవర్ యాక్షన్ తగ్గించకపోతే జరిగేది ఇదే అంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. హర్మూజ్ను మూసేస్తే ఇక అంతే సంగతులు. ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అంతర్జాతీయంగా చమురు సంస్థల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. ఇరాన్ నియంత్రణలో హర్మూజ్ జలసంధి ఉంది. హర్మూజ్ జలసంధి నుంచే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26వ వంతు చమురు సరఫరా జరుగుతోంది. ఇందులో భారత్కు 40% చమురు సరఫరా అక్కడి నుంచే వస్తుంది. యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకితే జలసంధి మూసివేసే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ ఈ జలసంధి మూసివేస్తే భారత్, చైనాతో పాటు మరిన్ని దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. చమురు ధరలు కూడా భగ్గుమనే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం భారత్ దగ్గర 74 రోజులకు సరిపడా చమురు ఇంధన నిల్వలు ఉన్నట్టుగా చెప్తున్నారు. గతంలో ఎన్ని ఉద్రిక్తతలు ఎదురైనా జలసంధి మూసివేయలేదు ఇరాన్. ఇరాక్తో యుద్ధం సమయంలో కూడా జలసంధిని తెరిచే ఉంచింది. అయితే ఒకవేళ జలసంధి మూసేస్తే మాత్రం చాలా దేశాలకు ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకసారి మీకు బాక్సులో చూపిస్తున్న దృశ్యాలవి, ఇవి సరిగ్గా హర్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి దృశ్యాలవి. అక్కడ ఆ వాహక నౌకల ట్రాఫిక్, ఇది చూడండి. అక్కడ ఒక్కసారిగా వాణిజ్య వాహక నౌకలు అంటే పెద్ద పెద్ద ఓడలు కావచ్చు, వాహక నౌకలు కావచ్చు, ఎంతటి భారీ స్థాయిలో తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా భారీ ట్రాఫిక్ అని చెప్పవచ్చు. ఒక రకంగా మనకు ఆకాశంలో విమానాలు ఎలాగ ట్రాఫిక్ ఉంటుందో, రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో, ఇప్పుడు హర్మూజ్ జలసంధికి సంబంధించిన ట్రాఫిక్ ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ఒక్కసారి హర్మూజ్ జలసంధి ఇలా ఇరాన్ దగ్గరికి రాగానే కేవలం 35 కిలోమీటర్ల అంతకు లోపే. ఒకసారి చూడండి, ఆ జలసంధి హర్మూజ్ స్ట్రైట్ అంటారు. ఇక్కడ చూడండి, సరిగ్గా ఆ వెడల్పు 35 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి అవన్నీ దాటాల్సి వస్తుంది ఆ నౌకలన్నీ కూడా. ఇది ఆ 35 కిలోమీటర్ల లోపు ఏదైతే ఆ వెడల్పుతో కూడుకున్నటువంటి జలసంధి ఉందో, ఆ హర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ ఇరాన్ ఆధీనంలో ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక ఇది మీరు సరిగ్గా చూడండి, ఈ 35 కిలోమీటర్ల ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది ఇరాన్ ఆధీనంలో ఉంది. అది కనుక మూసివేస్తే ఇక ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ప్రధానంగా దాదాపు ప్రపంచ వాణిజ్యంలో ఇదే ఎక్కువ శాతం కనిపిస్తుంది మనకు. 30%, దాదాపుగా 30% అంతకు లోపే ఉంది, కానీ దాదాపుగా 30% అనుకోవచ్చు. ఇదే ఆ 33 కిలోమీటర్ల హర్మూజ్ జలసంధి. ఇది కనుక మూసివేస్తే ఇది ఒమన్, గల్ఫ్ ఒమన్ అలాగే ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి ఆ జలసంధి. అంటే ఒక రకంగా వయా మార్గం అంటాం కదా మనం, బస్సులు ఎలా వయా పోతాయో ఇది కూడా ఒక వయా మార్గం అంటారు. సో ఆ జలసంధి కనుక మూసివేయాలని ఇరాన్ భావిస్తే ఇక ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆఫ్రికా అలాగే ఐరోపా, ఏషియా దేశాలకు ఇది చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఇరాన్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అలాంటి చమురు కేంద్రాలపై ఇప్పటికే భారీ దాడులతో అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ధరల పెరుగుదల కూడా నమోదవుతుంది. బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే దాదాపు $78 పోయింది. సాధారణంగా 68 లేదా 72 అలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఏకంగా $78 కూడా చేరుకుంది. ఒకనొక సందర్భంలో కాస్త మళ్ళీ 76కు దిగొచ్చింది అనుకోండి. సో ఆ రకంగా ధరలు పెరుగుతుంటాయి. ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తుంది. ఒకసారి నేను మీకు అసలు ఈ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ సహా
ఒపెక్ సభ్య దేశాలు అంటే ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒపెక్ దేశాలు అంటారు. ఆ ఒపెక్ దేశాలు ఇవన్నీ కూడా ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ జలసంధిని ఉపయోగిస్తాయి. దీన్ని అడ్డుకుంటే ఇక చమురు సరఫరా నిలిచిపోయే అవకాశం అయితే చాలా క్లియర్. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇంధనాన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకునే భారత్లో ఇక పెట్రోల్ డీజిల్ ధర కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ ఈ ఒక్క పని చేస్తే చాలు ప్రపంచానికి చమురు సప్లై భారీగా పడిపోవచ్చు, ధరలు అమాంతం పెరిగిపోవచ్చు. ఆ ఒక్కటి అంటే హర్మూజ్ జలసంధిని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను మూసివేస్తే గనుక ఇక ఇబ్బందులు తప్పవు. ఇది ఎందుకు అంత కీలకమైందో నేను మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎక్కడుంటుంది అసలు? స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, ఎస్ ఇదే హర్మూజ్ జలసంధి ఇరాన్ ఒమన్ మధ్య ఉంది. ఇది ఉత్తరాన గల్ఫ్కు అలాగే దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్తో ఒకసారి ఆ బ్లూ లైన్లో ఉన్నటువంటి చూస్తున్నారా, అదొక్కటి మాత్రమే మీకు నేను చూపిస్తాను పెద్ద బాక్స్ వేసి. ఎస్ ఆ బ్లూ లైన్లో ఉంది. ఇది ఉత్తరాన ఉన్నటువంటి గల్ఫ్కు దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్తో ఆ పైన అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే కువైట్, ఇరాక్లతో పాటు ఎస్ ఇది అది ఇక్కడ చమురు ఎగుమతి చేసే దేశాలు ఓపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి ఉపయోగిస్తాయి. ఇది మళ్ళీ చెప్తున్నాను, గల్ఫ్ ఆఫ్ ఒమన్, గల్ఫ్ ఆఫ్ సౌదీ అరేబియా అలాగే అరేబియా సముద్రం, సౌదీ అరేబియా కాదు అరేబియా సముద్రం పైన ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ అలాగే ఇరాన్ మధ్యలో ఉంటుంది. సౌదీ, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్లతో పాటు ఈ ఓపెక్ దేశాలు ఇవన్నీ కూడా ఆసియాకి ఇక్కడి నుంచే చమురును పంపుతాయి. అయితే సౌదీ అరేబియా, యూఏఈ ఈ జలసంధిని తప్పించుకోవడానికి ఇతర మార్గాలను అయితే కనుగొన్నాయి. కానీ ఇది మూసివేస్తే చాలా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇది యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20% ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే వెళ్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా చెక్ పాయింట్గా చెప్తారు. ఈ జలసంధి దాని ఇరుకైన ప్రదేశంలో 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఒకసారి అది క్లోజ్ చేయండి. 33 కిలోమీటర్లు మాత్రమే. మీకు అక్కడ రెడ్ మార్కు రౌండ్గా కనిపిస్తుంది కదా, ఎస్ అది ఇది 33 కిలోమీటర్లు. ఆ బ్లూలో ఉంది చూడండి, బ్లూ అండ్ రెడ్లో వస్తుంది, ఆ మధ్యలో రెడ్ వస్తుంది. ఇది ఎస్ ఇక్కడే ఈ 33 కిలోమీటర్లు ఇది చాలా కీలకం. ఇది ఒమన్కు ఇరాన్కు మధ్యలో ఉంటుంది ఆ వయా మార్గం. అది ఆ 33 కిలోమీటర్లు ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇరాన్ కనుక దాన్ని మూసివేస్తే ఇక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒకప్పుడు గతంలో ఇది ఈ ఏదైతే ఉందో ఈ హర్మూజ్ జలసంధి ఒకప్పుడు ఒమన్ కంట్రోల్లోనే ఉండేది. తర్వాత ఇది ఇరాన్ కంట్రోల్లోకి వచ్చింది. ఇరాన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి 1969 తర్వాత బహుశా అనుకుంటా. సో ఆ రకంగా బహుశా మిగతా దేశాలన్నీ కాస్త పట్టుకోల్పోయి ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇది 33 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. షిప్పింగ్ లేన్ ప్రతి దిశలో కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ప్రకారం జలమార్గంలో షిప్పింగ్ లేన్లు మరింత ఇరుకైనగా ఉంటాయి. దీనివల్ల అవి దాడులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఈ జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ అనేక సంవత్సరాలుగా బెదిరిస్తోంది. కానీ ఆ బెదిరింపును ఎప్పుడూ అమలైతే చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రపంచ చమురు రవాణా కీలకమైన ఈ మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవాలని నిర్ణయించుకునే కనుక ప్రపంచ చమురు ధరలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో 2024లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ సమీపంలో ఇజ్రాయెల్ సంబంధించిన కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఎంఎస్సి ఏరిస్ అనే ఈ ఇజ్రాయెల్ చెందిన కార్గో నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు అందులో. మరి ఇరాన్ తన బెదిరింపులను నిజం చేస్తుందా లేక ఇరాన్ ఉద్రిక్తతలకు శాంతిస్తాయి అనేది మాత్రం చూడాలి. కానీ ఇది కనుక మూసివేస్తే చాలా గందరగోళ పరిస్థితులు ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ అదే కనుక జరిగితే సముద్ర రవాణా ప్రపంచ దేశాల మనుగడకు ఆధారం. దీంతో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే సముద్రంలో ఏ చిన్న అలజడైనా ప్రపంచ వాణిజ్యంపై ఇప్పుడు పెను ప్రభావం చూపుతోంది, దేశాల ఆర్థిక వ్యవస్థను కదిలిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ప్రపంచం ఇప్పుడు ప్రమాదం ముంగిటే కనబడుతోంది. దీనికి కారణం ఈ హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తామన్న హెచ్చరికలు. దీంతో ప్రపంచంలో 5వ వంతు చమురు ఇక్కడి నుంచే రవాణా అవుతుందని చెప్తున్నారు. సో అలా రకంగా ఒకవేళ హర్మూజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంత నష్టం జరగవచ్చు, ముఖ్యంగా భారత్పై దీని ప్రభావం ఏంటనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎస్ మరీ ముఖ్యంగా భారత్లో చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఈ చమురు ఏదైతే ఉందో ఈ హర్మూజ్ ద్వారానే భారత్కు వస్తాయి. కేవలం భారత్ కాదు, భారత్
చైనా దీని ద్వారానే రావాలి. ఈ రకంగా ఏదైతే ఉందో హర్మూజ్ జలసంధి ఈ రెండు వైపులు, ఇది ఒపెక్ దేశాలు, చమురు ఉత్పత్తి చేసే దేశాలు, సౌదీ, కువైట్, ఇరాక్, అలాగే బహ్రెయిన్ లాంటి దేశాల నుంచి ఇలా ఈ మార్గం ద్వారా వయా వచ్చేస్తుంటాయి, ఇలా తిరుగుతుంటుంది. ఈ తిరిగే మార్గమే అది 33 కిలోమీటర్లు. ఆ 33 కిలోమీటర్ల వెడల్పులో చాలా తక్కువ వెడల్పు ఉంటుంది. ఇందులో షిప్పింగ్ లైన్స్ కూడా దగ్గరగా ఉంటాయని చెప్తున్నారు. సో ఆ 33 కిలోమీటర్లు కూడా, ఈ 33 కిలోమీటర్లు కూడా మూసేస్తే కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. మధ్యలో బ్లాక్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా దేశాలకి ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఒపెక్ దేశాల నుంచి సప్లై అయ్యేది, ఇరాన్ నుంచి సప్లై అయ్యేది 20% పైగా ఇక్కడి నుంచి పోతుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికైతే భారతదేశం దగ్గర దాదాపు ఒక 3.5 నెలలు సరిపడా ఇంధనం అయితే ఉంది. పెట్రోల్, డీజిల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాసోలిన్ కావచ్చు, మిగతా ఆయిల్స్ సంబంధించి ఉన్నాయి. 3.5 నెలల తర్వాతే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది. కానీ అంతకాలం పాటు ఏ సంక్షోభం అయితే ఉండదు, నాకు తెలిసి అంతకాలం ఉండదు. ఆలోపే పరిష్కారం అవుతుంది ఒకవేళ మూసేసినా కూడా. కానీ ఇక్కడ ప్రభావం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎలా ఉంటుందంటే ధరలు పెరుగుతాయి. సప్లై తగ్గినప్పుడు, డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి అనేది చాలా క్లియర్. సో రకంగా ధరలు పెరుగుతాయి, విపరీతమైన ధరలు పెరుగుతాయి. సో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే బ్రెంట్ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర పెరిగితే ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ రకంగా ధరలు పెరుగుతాయి. సో మొత్తం మీద ఆ ప్రభావం అయితే ఉంటుంది. ఏషియా దేశాలపై ఉంటుంది, యూరోప్ దేశాలపై ఉంటుంది, ఆఫ్రికా దేశాలపై ఉంటుంది. అండ్ అలాగే సరే మనం కేవలం ఇరాన్పై మాత్రమే ఆధారపడి ఉన్నామా అంటే అదేం కాదు. మనకు రష్యా నుంచి, ఉక్రెయిన్ లాంటి దేశాల నుంచి, కొన్ని యూరోపియన్ దేశాల నుంచి కూడా మనకు చమురు వస్తుంది పైప్ లైన్ల ద్వారా. కానీ మనం ఇక్కడ అంటే మనం భారత్ కూడా ఆలోచించేది, ఇదివరకే గ్యాస్ కావచ్చు, పైప్ లైన్లు ఇరాన్ నుంచి నేరుగా భారత్కు సరఫరా చేసింది. కొన్ని మార్గాలు కూడా భారత్ అన్వేషించింది. సో బట్ ఇది మాత్రం ప్రపంచ వాణిజ్యానికి దెబ్బ ఇది. ఎందుకంటే 20% ఇక్కడి నుంచే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. సో ఒకసారి ఆ ట్రాఫిక్ చూడండి, ఎంత వాహక నౌకలు ఎన్ని పోతున్నాయో, ఎంత ట్రాఫిక్ ఉందో హర్మూజ్ జలసంధి నుంచి. ఇది చూడండి, ఇది ఎన్ని షిప్పులు పోతున్నాయి, ఎన్ని ఓడలు పోతున్నాయి. అంత భారీ ట్రాఫిక్ ఒక్కసారి అడ్డుకుంటే ఇటువైపు ఇటే ఆగుతాయి, అటువైపు అటే ఆగుతాయి. సో వాణిజ్యం అంతా దెబ్బతింటుంది. ఆ రకంగా ప్రస్తుతం ఈ హర్మూజ్ జలసంధి అనేది కీలకంగా మారబోతుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఒకవేళ ఇరాన్ మూసివేయాలనుకుంటే ఆ యుద్ధమే కనుక అమెరికా తీవ్రస్థాయిలో ఇరాన్పై ఒత్తిడి తెస్తే, వాళ్ళు కూడా పట్టుదలకు పోతే, ఇది మూసేస్తే ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తాయనడంలో ఖచ్చితంగా సందేహం లేదు. తద్వారా భారత్లో పెట్రోల్ ధరలు అయితే పెరిగే ఛాన్స్ ఉంది.